హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి లోక్సభ అంటే ఏంటి, లోక్సభ గురించి ప్రతి ఆస్పెక్ట్ కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేటివ్ కానీ యూస్ఫుల్ వీడియో కానీ మీకు వస్తూ ఉంటుంది. దాన్ని చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి అయితే మీరు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకెందుకు లేదు, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. లోక్సభ అంటే ఏంటి? యాక్చువల్గా ఇండియన్ పార్లమెంట్లో మనకి 2 హౌసెస్ అయితే ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి లోయర్ హౌస్, దీన్ని లోక్సభ అంటాం. రెండోది వచ్చేసరికి అప్పర్ హౌస్, దీన్ని మనం రాజ్యసభ అంటాం. మనం ఓన్లీ ఎప్పుడు కూడా లోక్సభ గురించి చూస్తాం, అవునా కదా? లోక్సభ 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 అని చెప్పేసి మనకి టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ ఎక్కువ వింటూ ఉంటాం. ఈ లోక్సభని హౌస్ ఆఫ్ ది పీపుల్ అని అంటూ ఉంటారు. ఈ లోక్సభలో 550 సీట్స్ అయితే ఉంటాయి. 530 సీట్స్లో ఇండియన్ స్టేట్స్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. ఇంకో 20 సీట్స్ అయితే యూనియన్ టెరిటరీస్కి అయితే ఇస్తూ ఉంటారు. సో ఒరిజినల్గా ఆర్టికల్ 81 ప్రకారం 500 సీట్స్ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ కొన్ని టెరిటరీస్ని రీఆర్గనైజేషన్ వల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. లోక్సభ మెంబర్స్కి ఎలక్షన్స్ ఎలా ఉంటుందంటే, లోక్సభ మెంబర్స్కి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ మెంబర్సే ఈ 5 ఇయర్స్ పాటు లోక్సభలో ప్రజల సమస్యలను మాట్లాడుతూ ఉంటారు. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లోక్సభ మెంబర్షిప్కి కావాల్సిన మెయిన్ ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ లోక్సభలో మెంబర్ అవ్వాలంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ ఉండాలి. ఏదైనా పార్లమెంటరీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఎలక్టర్గా ఎన్రోల్ చేసి ఉండాలన్నమాట. ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఈసీఐలో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు అయితే చేసుకోవాలి. దరఖాస్తు నమోదైతే ఉండాలి. అప్పుడే లోక్సభకి మెంబర్షిప్ అయితే వస్తుంది. కీ అఫీషియల్స్ చూస్తే, అంటే లోక్సభలో ఎవరుంటారు, ఈ అఫీషియల్స్ ఎవరుంటారు, ఈ ఆఫీసర్స్ ఎవరుంటారంటే స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే ఎక్స్పీఎం కానీ, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, ప్యానల్ ఆఫ్ ది చైర్మన్స్ ఉంటారు, స్పీకర్ ప్రో టర్మ్ అనేవాళ్ళు ఉంటారు, విప్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు. లోక్సభ సెక్రటరీలో అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉంటుంది, లాజిస్టికల్ సపోర్ట్ కూడా ఉంటుంది. మన ఇండియన్ పార్లమెంట్లో 3 మీటింగ్స్ ఉంటాయి. అవే సంవత్సరానికి బడ్జెట్ సెషన్ కానీ, అంటే జనవరి నుంచి మే వరకు ఉంటుంది. మాన్సూన్ సెషన్ కానీ జూలై నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది. వింటర్ సెషన్ కానీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు. ఈ 3 సెషన్స్ అయితే ఉంటాయన్నమాట. లోక్సభ ఫంక్షనాలిటీ ఓన్లీ బిల్స్ని ఇంప్లిమెంట్ చేయటం మాత్రమే. అదేవిధంగా బిల్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ బిల్స్ అయితే ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అని, మనీ బిల్స్ అని, ఫైనాన్షియల్ బిల్స్ అని, ఆర్డినరీ బిల్స్ అని, ఇవన్నీ కూడా లోక్సభలో ఫంక్షనాలిటీకి సంబంధించిన బిల్స్నే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట. ఈ లోక్సభలో బిల్స్ అయినా లాస్ అయినా కంట్రీని స్మూత్గా రన్ చేయటం కోసమే లోక్సభలో డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. రాజ్యసభలో ఇంకో విధంగా ఉంటాయి, అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ లోక్సభ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా, ఇప్పుడు రాజ్యసభ గురించి చూద్దాం. అదే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు లోక్సభ గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇంకా రాజ్యసభ గురించి నెక్స్ట్ వీడియో అయితే తెలుసుకుందరు కానీ. సో ఇది ఫ్రెండ్స్, ఓవర్గా లోక్సభ గురించి ఏంటి, లోక్సభ అంటే ఏంటి, లోక్సభలో ఏమేమి సెషన్స్ ఉంటాయి, ఏమేమి అఫీషియల్స్ ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో రాజ్యసభ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.